ఈరోజు ఎర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డులో గల ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ నివాసం దగ్గర ఎర్రగొండపాలెం పట్టణంలోని పోలింగ్ బూత్లు 18వ పోలింగ్ బూత్ నుంచి 35వ పోలింగ్ బూత్లో బూత్ కన్వీనర్ల సచివాలయ కన్వీనర్ల మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎర్రగొండపాలెం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సమరశంఖం మోగించాలని తెలిపి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ విభాగాల అధ్యక్షులు, జిల్లా స్థాయి పదవులు ఉన్నవారు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ. ఇది మరో పులివెందుల అనేది నిజం చేద్దాం. మీ అందరూ చెయ్యి కలిపి ముందుకు రండి. ఏ వ్యక్తికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆ గృహంలో ఎన్ని ఓట్లుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ కులస్తులు, వాడి యొక్క ఆర్థిక స్థితిగతులు, ప్రతి ఒక్క విషయం ఆ 50 గృహాలలో ఆ యొక్క వాళ్ళని బతికేస్తుంది. వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము, గృహసాల సపోర్ట్ తీసుకోవడము, ఎలాగైనా సరే ఆ బూత్ కన్వీనర్ గెలవడం కోసం తన శ్రమ శక్తులు ఎలా వడ్డాలో అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దానికి కావలసిన ఇంటర్వ్యూ చేసినా మీకు ప్రత్యేకంగా మన నాయకులే మీ పేర్లు మెన్షన్ చేశారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా ఈ 2024లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే రాబోయే ఎలక్షన్స్ లో మనము జరగబోయే ఎలక్షన్స్ బాగా జరుగుతూనే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దాని తర్వాతే మనమందరం ఇక్కడ కలవగలుగుతాము. మనం చేయకపోతే ఈ ప్రభుత్వం చేజారిపోతే మనం ఎవరు కూడా ముందుకు పోలేము, ఈ పథకాలని ముందుకు తీసుకుపోలేము. మన వ్యవస్థ కూడా మీదే ముఖ్య ప్రాధాన్యత. ఇంకో మాట ఏమనగా, నాకు ఇటీవల కాలంలో ఆరోగ్యం బాగలేదు, లేకపోయినా మన చంద్రశేఖర్ గారు సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే సచివాలయ మండల కన్వీనర్ ముఖ్య ప్రాధాన్యత కాబట్టి అన్న నాకు ఏదైనా కానీ 1 మీటింగ్లో తమ్ముడు వచ్చి కలిసిపోతున్నామని చెప్పారు. కానీ ఈ ప్రోగ్రామ్స్ ముఖ్యం కాబట్టి నేను కూడా రావడం జరిగింది. మీరు కూడా గ్రహించి మీరు కూడా టయాన్ని కేటాయించుకొని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన స్థానిక నాయకులకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. తక్కువ టైంలో కూడా టైం కేటాయించి మీ కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరికీ మరొక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పి నాకు అవకాశం. బూత్ కన్వీనర్ సార్, ఇప్పుడు బూత్ కన్వీనర్ అంటే దాదాపు అతను ఎలక్షన్లోకి వెళ్తున్నట్టే. అతనికి ఆ బూత్ పరిధిలో ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే సచివాలయ కన్వీనర్స్ ఉన్నారు, వాళ్ళని సమన్వయం చేసుకోవాలి. మన ఎర్రగొండపాలెం టౌన్ లో 18 బూతులు ఉంటాయి. 18 బూత్లో 18 మంది బూత్ ప్రెసిడెంట్ గా, ఒక్కొక్క బూత్ కి కో కన్వీనర్ గా 3. ఈ విధంగా అంటే ఒక్కొక్క బూత్ లో 4 ఉంటారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక బూత్ లో కొన్ని బూత్లలో 1000 ఓట్లు కానీ, కొన్ని బూత్లో 2000 కూడా ఉన్న సందర్భాలు కూడా మనకున్నాయి. ఏదైతే ఈ బూత్ అధ్యక్షులు, గృహసారథులు, వాలంటీర్లు ఈ విధంగా మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకొని, అంటే ఒక 1000 ఓట్లు ఉన్న చోట బూత్ లో 3 భాగాలు చేసుకొని లేకపోయారు. దానిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలను వెల్లడించడం జరిగింది. ఇవాళ ఇంతమంది వచ్చి ఇక్కడ కూడి మనం ఇక్కడ ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటంతో మనం విజయాన్ని సాధించినట్టే. ఎందుకంటే ఎలక్షన్ చేసేటటువంటి రథసారథులైనటువంటి మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ చూపించి దాదాపుగా 2 గంటల నుంచి వెయిట్ చేశారంటే మీకు ఎంత ఆశ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, ఏ విధంగా మీరు పార్టీ కోసం కొనసాగించమన్నామంటే, వైఎస్ఆర్ పార్టీ ఈ ఎర్రగొండపాలెం గడ్డని కైవసం చేసుకోవడానికి పాటుపడ్డ రథసారథులు మీరు అనేది నాకు తెలుసు. కాబట్టి మీ వలనే అది సాధ్యమైందని నాకు తెలుసు. కాబట్టి ఈ కుటుంబానికి ఇంత చేసామని చెప్పుకోవాలి. మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏ నాయకుడైనా గతంలో ఈ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూర్చామని ఒక పేపర్ ఇచ్చి వాళ్ళ గడపలో నిలబడి చెప్పే ధైర్యం చేశారా? మనం చేశాం. గడప అనే ప్రోగ్రాం ద్వారా. ఎందుకు? మనం ఇచ్చాం కాబట్టి. 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉజ్జాయింపుగా పొందిన కుటుంబాలు అనేక ఉన్నాయి.
వీళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధమే, కానీ మనం ఆ ఓటుని ఒడిసి పట్టుకోవడానికి మనం సిద్ధమా లేదా అనేది మనం నిర్ణయించుకోవాలి. గ్రూపులుగా విడిపోయినటువంటి ప్రాంతాలు, కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాలలో ఎవరైతే ఈ బూత్ కమిటీ సభ్యులుగా, లేకపోతే బూత్ ఏజెంట్లుగా, లేకపోతే పథకాలు కొనసాగాలన్నా ఈ రకంగా ఏ మధ్యవర్తి లేకుండా అవసరమైనటువంటి వాళ్ళకి, అర్హులకి అన్ని అవసరాలు తీరాలన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ద్వారా మాత్రమే సాధ్యం. చంద్రశేఖర్ అనేటటువంటి నేను ఎవరైతే ముఖ్యంగా ఇంట్రెస్ట్ గా ఉంటారో, నా పార్టీకి నేను చెయ్యాలి, నా బాధ్యత అని ఎవరైతే ముందుకు వస్తారో వీళ్ళందరూ గౌరవించబడతారనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నా. ఈ కష్టపడాలి, రాత్రి పగలు అని లేకుండా కష్టపడండి, మీ కష్టానికి తగినటువంటి ఫలితం ఇచ్చే బాధ్యత నాది అని సెలవు తీసుకుంటూ, ఈ మాట చెప్పటం కాదు చేసి చూపిస్తానని మీకు సవినయంగా విన్నవించుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక